ఉంటుంది కాదంటావా అది హీట్ అయ్యి కూడా చాలా టైం అంటే ఇలా మామూలు ఇందులో పెట్టండి ఇది ఎప్పుడు నీసే ఉంటాం కదా అది దేవుడికి నిజంగా అప్లోడ్ చేస్తాను ఇది చికెన్ ఎందుకు అప్లోడ్ చేయడం నిజంగా అప్లోడ్ చేస్తాను పక్కా యూట్యూబ్ లో బై సుధాకర్ ముందుగా ఉండాలిరా రేపన్నా నాడు ఎవరైనా చూసుకోండి మిర్చి ఉల్లిగడ్డలు కదా బాగా తరిగేయాలి తర్వాత ఏం చేయాలి లైటర్ అగ్గి పెడతాడేనా అది మిషన్ గన్ అది ఇలా వెలిగించాలన్నమాట స్టవ్ని ఇది ఈ యాంగిల్లో బాగుంది అది అరే ఎరుగుతలేదు ఈరోజు అది ఇలా వెలిగించాలన్నమాట ముందు గ్యాస్ ఆన్ చేయాలి ఆ తర్వాత వెలిగించాలి కుక్కర్లో చేద్దామా అంటే కుక్కర్లో మాల్ పెట్టినా అవైలబిలిటీ బట్టి కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్లో కొంచెం మంచి క్వాలిటీ మెయింటైన్ చేయరా అదే అయ్యో అయిపోయింది అది ఏం చూస్తున్నారా ముందుగా ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఓకే ఆయిల్ పోయాలి ఇంకొంచెం పోయి అందుకే ఒక కులమా మరీ ఎక్కువైనా బాగుంది తగినంత బాగా వేస్తారా మా ఇంట్లో అయితే ఇప్పుడు ఎంత పోసావురా సంథింగ్ ఎంతో కొంత పోసే సరిపోతుంది కావాలి ఎలా పడుతుంది ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి మీకు సరిపోయిందంత దాకా అయితేనే ఉండాలి మళ్ళీ వస్తుంది ఆయిల్ బాగా వేగాక అప్పుడు వాళ్ళు ఫస్ట్ మెతులు వేయాలి కదా పోపు దాకా నాకు ఇచ్చేసేసాను తర్వాత అదే వచ్చు ఆ తర్వాత రాదు మెంతులు సరేలే నూనె వేయిందో లేదో తెలుసుకోవాలంటే జీలకర్ర వేయాలన్నమాట అందుకే మరి వేసేది నేను ఒక్కొక్కటి సరిపోతుంది తెలుస్తుంది ఇప్పుడే కదా వేసింది కొంచెం వాడేదో దాని స్పెషల్ వస్తాయి అని చెప్పిండు వాడి మేము ఏదో మైదా పిండి కలిపి బియ్యం పిండి మైదా పిండి పగిలిపోయినాయి ఇచ్చిగా పోయి మొత్తం దారకైందా స్టవ్ ఫుల్ పెట్టు ఎప్పుడైనా తాళి మీద ఇచ్చేటప్పుడు సిమ్ములు ఉండాలి వేయకు వేసి తెలుస్తుంది ముందు పోయి ఎలిగి ఉందో లేదో చూడాలి కన్ను తీసుకొని మీరు అరే కన్ను చక్క వేరురా అది పట్టుకోదంట్రా అది చంపేతనా కదా నొక్కేసి అదే ఏం లేదో మిస్ అయిందని చెప్పి అనుకుంటున్నా మళ్ళా గ్యాస్ జామ్ అయినట్టుందిరా అందుకే ఇంట్లో కూడా వీడియో ఏదో తక్కువ అయిందని చెప్పి అనుకుంటా ఆల్రెడీ వేసాడు కదరా ఇప్పుడు అందులో కూడా వేయొచ్చురా అందులో వేస్తే బాగుంటుంది ఇక్కడ వరకు లాక్కొచ్చాను బ్యాక్ అది అట్లా పట్టుకో ఏం కాదు మీది ఎత్తునే ఉన్నో కింద మంట ఉందో లేదు చూడవారా కొంచెం కూడా రియాక్షన్ లేదా 3:30
బియ్యం కూడా ఇది ఒక వీడియో కూడా బియ్యం ఎట్లా కడగాలి ఎట్లా పెడాలి అది ఎక్కువ అవుతుందట కొంచెం గ్యాప్ ఇరా దానికి కూడా యా అది మరి పెద్దగా ఉన్నాయి పీసులు ఒక మంచి టిప్ మిస్ అయిపోయింది ఎయ్యరా అయ్యా అది మంచి టిప్ ఏంటంటే ఇదేనా అవసరం లేదు లేరా పడుతుంది అలా పడుతుందా అని చూస్తున్నా ఏం అవసరం లేదు అవసరం లేదు లేరా అదే ఏమవుతుంది గంట 5 మందికి ఇదేనా సరిపో అవసరం లేదురా గంట ఎప్పుడూ అవసరం లేదు ముందు మిచ్చేందుకు వేసినా చెప్పు యూఎస్కి బాగా అర్థమైంది ఏజయ్ ఉల్లిగడ్డ ఏజయ్ ఏజయ్యా కాదు మరి ఆయిల్ అంటే ఉల్లిగడ్డకి అయిపోతుంది ఉల్లిగడ్డ తింటుంది అంటావా ఓకే కొంచెం కొంచెం గ్యాపీ అది వాటి ఏది బాండింగ్ కానీ అది సూపర్ కొంచెం పసుపు ఏమంటే అడగడిపోతుంది అల్లం వేస్తే బెటర్ ఈ గ్యాప్ లో కర్రీ అల్లేసిన వేసి కొంచెం పసుపు దాంతో తిప్పి పసుపు కలిసింది గంటకు పసుపు అంటుతే పసుపు కలిసినట్టు తెలుసారా అది అంటుంది కాబట్టి పసుపు కలిసింది పసుపు దగ్గర తిప్పినప్పుడు పసుపు మొత్తం తిప్పడం అనరా టిప్స్ నెక్స్ట్ అలా ఇంకొద్ది ఒకరోజు కానీ అది కిందకి వెళ్తాం మర్చిపోయాను తిందామని వచ్చేసాను తిందామని వస్తే ఇంకేముంది చూపించింది అది అల్లం వేసుకున్నాం కలుపురా చికెన్ మసాలా తెచ్చాను కదా ఉల్లిపాయలు ఏంటి ఇంకా అయిపోయినాయి తగ్గించకరా ఫుల్గా ఉంచి మనం ఎలా ఈయనే పాడైనాక ఉల్లిపాయలు ఇంకా ఉంచండి అవసరం లేదు కర్రీలో తిన్నాం అన్నంలో తిన్నాం ఇంకోటి పోయి కావాలంటే అప్పుడు కొద్దాం ఏదమ్మా ఎందుకంటే కర్రీ ఏం లేదు అయిపోతాయి ఓకే వేసి చికెన్ ఏ వేస్తాం టైమింగ్ని బట్టి చికెన్ వేయాలి వెయ్యిగా మమ్మడు పడదు అది ఇప్పుడు అడగాలరా నువ్వు ఏమన్నా అడగాలనుకుంటే పెట్టాలి చికెన్ వేసేద్దాం దీని తర్వాత ఏం చేయాలనేది కనుక్కో చికెన్ ని వేసాం ఆ తర్వాత ఎక్సైటింగ్ గా ఉండబోతుంది ముందు ఎపిసోడ్లు ఏం జరగబోతుంది అప్పుడే